శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల విరియని వెన్నెల్లో వినిపించని రాగాలు. కె పద్మిని గారు రచించారు. ఈ నవల మార్చ్ 1975లో రిలీజ్ అయిందండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. శ్రీనిలయం పోర్టికోలో ఓ నల్లకారు ఆగింది. అలా ఆ కారు ఆగిందో లేదో ఆ ఇంటి నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చునున్న డాక్టర్ రామచంద్ర పేరు, అతనికి ఎవరు కావాలో అడిగి తెలుసుకున్నాడు. డాక్టర్ రామచంద్ర కోటు జేబులోంచి విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. ఆ నౌకరు అది తీసుకుని లోపలికి వెళ్ళాడు. డాక్టరు ఒకసారి పక్కకు చూశాడు. చెదిరిన జుట్టుతో, భయం, ఆందోళన, ఆతృత కూడగట్టిన కళ్లతో తన వంకే బెదురుబెదురుగా చూస్తున్న 8 ఏళ్ల గోపిని చూడగానే అతని మనసు జాలితో నిండిపోయింది. గోపి భుజం మీద చేవేసి, బాబూ, ఒకసారి నేను లోపలికి వెళ్ళొచ్చి అప్పుడు నేను తీసుకువెళతాను. అంతవరకు నువ్వు ఈ కారులోనే ఉండు అన్నాడు రామచంద్ర అనునయంగా. నిర్మలంగా తెల్లటి కళ్ళజోళ్ళలోంచి మెరుస్తోన్న అతని కనుల వంక చూస్తూ ఉంటానన్నట్లుగా తల ఊపాడు గోపి. ఇంతలో విజిటింగ్ కార్డు లోపలికి తీసుకువెళ్లిన నౌకరొచ్చి నమస్కారం పెట్టి లోపలకు రమ్మంటున్నారని చెప్పగానే డాక్టర్ రామచంద్ర ఒక్క క్షణం గోపి వంక చూసి చిన్నగా నిట్టూరుస్తూ డోరు తెరుచుకుని దిగాడు. కారులోనే ఉన్న గోపి కారు కిటికీలోంచి తల వంచి పైకెత్తి చూశాడు. అబ్బా, ఎంత పెద్ద మేడో అనుకున్నాడు. ఎందుకో వాడికి ఆ మేడం చూస్తుంటే భయం వేసినట్లు అనిపించింది. అందుకే చటుక్కున తల దించేసుకున్నాడు. అబ్బా, పెద్దమ్మ ఇంత పెద్ద మేడలో ఉంటుందన్నమాట. పెద్దమ్మ. వాడి లేత హృదయంలో ఓ ఆశాకిరణం తళుక్కుమంది. ఇంతవరకు వాడు ఎన్నడూ చూడని పెద్దమ్మను గురించి వాడి మెదడు ఆలోచించసాగింది. పెద్దమ్మ ఎలా ఉంటుంది? తనను బాగా చూస్తుందా? మరి పెద్దమ్మ అమ్మలా తనని బాబు అని పిలుస్తుందా? అమ్మలా ఉంటుందేమో పెద్ద. అంతే, చటుక్కున వాడి చిన్న బుర్రలో గిరుడుమని తిరుగుతున్న ప్రశ్నల పరంపర అమ్మ జ్ఞాపకంతో టక్కున ఆగిపోయింది. అమ్మ జ్ఞాపకంలో వాడి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. అమ్మ ఎంత మంచిది, తనను ఎప్పుడూ కొట్టేది కాదు. నాన్నే ఉంటే నువ్విలా పెరిగేవాడివా బాబూ? అప్పుడప్పుడు ఏడ్చేది. అమ్మ ఏడుస్తుంటే తనకి ఏడుపొచ్చేది. అలా ఏడవకూడదు బాబూ, నువ్వెప్పుడూ నవ్వాలి అంటూ నవ్వించి తన కన్నీళ్లు తుడిచేది. మరి తన కన్నీళ్లు తుడవడానికి ఇప్పుడు అమ్మలేదు, చచ్చిపోయింది. రమ్మన్నా రాదుగా. బావురు మంది వాడి చిన్నారి మనసు ముసిరిన దుఃఖంతో. బుగ్గల మీద కారుతున్న కన్నీరు తనే తుడుచుకుంటూ, తను ఏడిస్తే డాక్టర్ గారు ఏమన్నారు? తప్పు బాబు, అలా ఏడవకూడదు. నీకు మీ అమ్మలా చూసే పెద్దమ్ముందిగా అన్నారు. మరి నిజంగా పెద్దమ్మ తనని అమ్మలా చూస్తుందా? తను ఏడిస్తే ఏడుపు పోగొట్టి నవ్విస్తుందా? ఏమో బాబూ అన్న డాక్టర్ పిలుపుతో అటు చూశాడు గోపి. డాక్టర్ రామచంద్ర వాడి వంక ఆర్ద్రత నిండిన కళ్లతో చూస్తూ, రాబాబు అంటూ కారు తలుపు తెరిచాడు. గోపి కళ్ళు గబగబా తుడుచుకుని కారులోంచి దిగాడు. డాక్టర్ గారు గోపి చెయ్యి పట్టుకుని లోపలకు నడవసాగారు. బిక్కుబిక్కుమంటున్న మనసుతో ఆయన కూడా హాల్లోకి వెళ్ళాడు గోపి. అక్కడ హాల్లో ఉన్న సోఫాలు, తెరలు, తివాచీలను చూడగానే గోపి కళ్ళు చెదిరిపోయాయి. సోఫాలో కూర్చుని కొద్దిగా తల వంచి లైటర్తో సిగరెట్టు ఏదో ఆలోచిస్తూ వెలిగించుకుంటున్న రఘురాం ఆ అలికిడికి తలెత్తి చూసి డాక్టర్ కూడా ఉన్న గోపిని చూడగానే పళ్ల మధ్య సిగరెట్టు అదింపెడుతూ, ఓ గోపి, నువ్వా? రామ్మా రా అని ఆప్యాయంగా పిలిచాడు. తెల్లగా, ఎత్తుగా, బలంగా ఉన్న రఘురాం అపరిచితుడు కావడంతో అతని దగ్గరకు వెళ్లడానికి గోపి భయపడ్డాడు. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ, వెళ్ళు బాబు వెళ్ళు, మీ పెదనాన్నగారేగా అన్నాడు డాక్టర్ రామచంద్ర గోపిని బొజ్జగిస్తూ. అడుగులో అడుగులేసుకుంటూ రఘురాం దగ్గరకు వెళ్ళాడు గోపి. వాణ్ణి తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా గోపి భుజం మీద చేయి వేసి తల ఉంచుకున్న గోపి తలెత్తుతూ, ఏం బాబూ, మీ పెదనాన్న చూస్తే నీకు భయంగా ఉందా అని నవ్వి, మీ తమ్ముణ్ణి పిలవనా అన్నాడు రఘురాం గోపిని ఉద్దేశిస్తూ. ఆ తమ్ముడెవరో చూద్దామని. పిలవండి అని చెప్పడానికి భయం వేసి మౌనంగా ఊరుకున్నాడు. ఏదో తెలియని ఆశ గోపి కళ్ళల్లో మెరిసింది. మురళీ పిలిచాడు రఘురాం. అలా పిలిచిన కాసేపటికి నాన్న అంటూ తెల్ల షర్టు, గ్రే కలర్ నిక్కర్లో టకప్ చేసుకుని సాక్సు, బూట్సు వేసుకుని ఓ తెల్ల బొచ్చుకుక్క పిల్లని ఎత్తుకుని పైనుంచి పరిగెత్తుకుంటూ రాబోయి చటుక్కున ఆగిపోయిన మురళిని చూస్తూ, అరే, ఇంకా అక్కడ నించుంటావేం, ఇలారా, వచ్చి చూడు
మీ అన్నయ్య వచ్చాడు అన్నాడు రఘురాం. తెల్లగా బుజ్జిగా ముద్దుగా ఉన్న మురళిని, వాడు ఎత్తుకున్న బొచ్చుకొక్క పిల్లని కళ్ళింత చేసుకుని పరీక్షిస్తున్నాడు గోపి. రఘురాం మళ్ళీ రా మురళి అని పిలవగానే తండ్రి పక్కనున్న గోపిని పరీక్షగా చూస్తూ కుక్కపిల్లని ఇంకా గట్టిగా పట్టుకుంటూ మెట్లు దిగి తండ్రి దగ్గరకొచ్చాడు మురళి. తన దగ్గరకొచ్చిన 7 ఏళ్ల మురళి చేయి పట్టుకుని గోపిని చూపిస్తూ, ఈ అబ్బాయి ఎవరో తెలుసా? మీ అన్నయ్య, పేరు గోపి. ఆ అన్నయ్య ఇక్కడే ఉండి నీతో చదువుకుంటాడు అని ఇంకా చెప్పబోతున్న తండ్రి మాటలకు అడ్డొచ్చి మెరిసే కళ్ళతో, ఎప్పుడు ఇక్కడే ఉంటాడా ప్రశ్నించాడు. తనతో పాటుగా ఓ చిన్నారి అన్నయ్య ఉంటాడనే ఆనందం ఆ పసి మనసులో వెల్లివిరియగా రఘురాం చిరునవ్వు నవ్వుతూ, ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. మరి అన్నయ్యకి ఇల్లంతా చూపించు. మేడ మీద నీ గది పక్క గదిలో గోపి సామాను అప్పనచేత పెట్టించు. మీరింకిద్దరూ పైకి వెళ్ళిపోండి అన్నాడు. ఉన్నట్టుండి మురళి చిన్న బుర్రలో చాలా ప్రశ్నలు ఉదయించాయి. అన్నయ్య అయితే ఇంత చిన్నగా ఉన్నాడే, మరి ఎప్పుడూ ఇక్కడికి రాలేదేం? ఇలా చాలా చాలా సందేహాలు వచ్చేవాడికి. అందుకనే తండ్రి వంక చూస్తూ నాన్నా పిలిచాడు. ఎరా అన్నాడు రఘురాం. మరి అన్నయ్య అయితే ఇంత చిన్నగా ఉన్నాడే, సుధాకర్ వాళ్ళ అన్నయ్య మరి చాలా పెద్దగా ఉంటాడుగా అన్నాడు అమాయకంగా. వాడి ప్రశ్నకి రఘురాంకి రామచంద్రకి నవ్వొచ్చింది. నవ్విన వాళ్ళిద్దరి వంక సిగ్గుపడుతూ చూశాడు మురళి. రఘురాం మురళి భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా నవ్వుతూ, అన్నయ్యలెప్పుడు పెద్దగా ఉండాలనేం లేదు బాబూ. సుధాకర్ వాళ్ళన్నయ్య పెద్దవాడు, మీ అన్నయ్య చిన్నవాడు అంతే. నువ్వు గోపిని అన్నయ్య అని పిలవనక్కర్లేదులే, గోపి అని పిలు ముద్దుగా, సరేనా? మరి ఇక సందేహాలు తీరినట్లేనా? గోపిని పైకి తీసుకెళ్లి బాత్రూమ్ అది చూపించు, స్నానం చేసి బట్టలు మార్చుకుంటాడు అన్నాడు రఘురాం. మురళి సిగ్గుపడుతూ మరింకేం మాట్లాడకుండా గోపి దగ్గరకు వెళ్ళి, దా గోపి పైకి వెళదాం అన్నాడు. మురళి దగ్గరున్న కుక్కపిల్ల భౌ భౌ అంది గోపిని చూసి. గోపి భయపడ్డాడు. మురళి నవ్వుతూ, ఏం పర్వాలేదు గోపి, మా టామీ కరవదు. ఆ చిన్న కుక్కపిల్ల నెత్తిమీదుగా చేత్తో రాశాడు. అది ఈసారి అరవడం మాని తోకోపడం మొదలుపెట్టింది. మురళి మళ్లీ పిలిచాడు గోపిని తనతో రమ్మంటూ. వెళుబాబు అన్నాడు రఘురాం గోపి వైపు ఆప్యాయంగా చూస్తూ. గోపి లేచి డాక్టర్ గారి వంక బిక్కమొహంతో చూశాడు. ఇదంతా ఆనందంతో మెరిసే కళ్లతో చూస్తున్న డాక్టర్ రామచంద్ర, వెళుబాబు, నీకేం భయం లేదు, నేనప్పుడప్పుడు వస్తుంటానుగా అని అభయం ఇవ్వగానే గోపి మెల్లగా మురళి వెంట నడిచాడు. మురళి కూడా వెళుతున్న గోపిని చూస్తూ కళ్ళజోడు తీసి చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ, ఈరోజు నా మనసుకు కలిగినంత తృప్తి ఎన్నడూ కలగలేదు రఘురాం గారు. ఆ కుటుంబ శ్రేయోభిలాషిగా, ఆనంద్ స్నేహితుడిగా నా విధిని సక్రమంగా నిర్వర్తించాను. ఆనంద్ గురించి, రాధగారి గురించి నేను మీకేం చెప్పనవసరం లేదుగా. అభిమానమే ఐశ్వర్యంగా భావించే ఆనంద్ కొడుక్కి నిలువ నీడలేకపోవడంతో నేను పడిన ఆరాటం అంతా ఇంతా కాదు. ఇన్ని కష్టాలొచ్చినా ఎప్పుడూ పైకి చెప్పేవాడు కాదు ఆనంద్. మీకు తెలీదు రఘురాం, వాళ్ళిద్దరూ ఒక్కోసారి పొస్తులుండి గోపికొక్కడికే ఆహారం ఇచ్చిన రోజులున్నాయి. విధి చేతిలో కీలు బొమ్మలం. ఏమైతేనేం గోపి చివరకు సరైన స్థలానికి చేరుకున్నాడు. ఇంక నాకేం చింతలేదు వాడి భవిష్యత్తు మీద. మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో కూడా తెలియడం లేదు అన్నాడు రామచంద్ర. ఆ మాటలకు ఎందుకు డాక్టర్ కృతజ్ఞత? గోపికి మా ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంలో గొప్పతనమేముంది? ఆ పసివాడికి ఈ ఇంట్లో ఆ మాత్రం అధికారం ఉండనే ఉంది. గోపికి ఆశ్రయం ఇవ్వకపోతే ఆశ్చర్యం కానీ ఇస్తే అందులో విశేషమేమిటి రామచంద్ర అన్నాడు రఘురాం గంభీరంగా. నాకు తెలుసు రఘురాం గారు, నిండుకుండా ఎప్పుడూ తొణకదు. ఎందరో అనాథ పిల్లలకు ఆశ్రయం ఇచ్చి వారి జీవితాలలో వెలుగు నింపడమే శ్రీమతి లాలస జీవితపు ధ్యేయం. అటువంటి సాంఘిక సేవకు ఆమెకు మనసారా చేతినిచ్చే భర్త మీరు. అటువంటప్పుడు బంధువైన గోపికి అసలు నిలువ నీడ, చల్లని నీడ సమస్య లేనేలేదు. వాడి కోసం ఆఖరి క్షణాల వరకు తప్పించిపోయిన ఆ తల్లి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది అన్నాడు రామచంద్ర దీర్ఘంగా ఆలోచిస్తూ. రఘురాం దానికేం జవాబు చెప్పలేదు. 1-2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిన తర్వాత, రఘురాం గారు, ఇంకా నేను వెళతాను. గోపి గురించి నా ఆందోళన నేను మీ దగ్గర వ్యక్తపరిస్తే అది కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది. మరి సెలవు అంటూ లేచాడు డాక్టర్ రామచంద్ర. వెళ్లడానికి సిద్ధపడుతున్న డాక్టర్ని చూసి, అరే అప్పుడే వెళ్ళిపోతారా, లాలసను కూడా రానివ్వండి అన్నాడు రఘురాం. సారీ రఘురాం గారు, అక్కడ పేషెంట్స్ అంతా నా కోసం ఎదురు చూస్తుంటారు. పైగా శ్రీమతి లాలసతో అట్టే పరిచయం కూడా లేదు నాకు.
ఆమె పేరు వినడమే కాని ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు. మీరు మీ శ్రీమతితో ఇదివరకే ఈ సంగతి చెప్పుంటారు. ఇంక నే చెప్పేదేముంది, వేరే విధంగా భావించకండి, ఇంకా నే వెళ్ళాలి అంటూ నమస్కారం చెప్పి కదిలాడు డాక్టర్ రామచంద్ర. రఘురాం కూడా ప్రతి నమస్కారం చేసి డాక్టర్ను సాగనంపడానికి కారు దగ్గరకొచ్చాడు. గోపిని పిలుస్తానుండండి అన్నాడు రఘురాం. ఆహా వద్దు, మీ బాబుతో ఆడుకుంటున్నట్టున్నాడు పైన, వాణ్ణి అలాగే ఉండనివ్వండి. మళ్ళీ నేను వెళ్ళిపోవడం చూసి బెంగపడతాడేమో. ఇంకా గోపి జీవితం పూలబాటే అంటూ కారెక్కాడు రామచంద్ర. కారు కదలబోతుండగా అన్నాడు మళ్ళీ, ఏమైనా గోపి అదృష్టవంతుడు. సిగరెట్టును దూరంగా విసిరేస్తూ చిత్రంగా నవ్వాడా మాటలకు రఘురాం. డాక్టర్ని పంపి మళ్ళీ హాల్లో సోఫాలో కూర్చుని దీర్ఘాలోచనలో పడ్డాడు రఘురాం. ఇదెక్కడ వింత, ఎన్నడూ లేంది తమరింత తీరుబాటుగా కూర్చుని ఆలోచనా స్రవంతిలో బోటు షికార్లు చేస్తున్నారేమిటి అంటున్న లాలస మాటలకు ఉలిక్కి పడ్డాడు రఘురాం. చిన్నగా నవ్వి తన ఎదురుగా కూర్చున్న లాలస వంక చూస్తూ, కొన్ని ఆలోచన స్రవంతులలో బోటు షికార్లకు తావుండదు లాలస. ఆ స్రవంతుల్లో పడి కొట్టుకుపోతారు, తేలడం అసాధ్యమేమో అనిపించేలా అన్నాడు మెల్లగా నిట్టూరుస్తూ. అబ్బో, కొత్తగా తమరికి కవిత్వపు ఛాయలంటున్నాయే అంది లాలస రఘురాం మాటలను తేలిగ్గా తీసేస్తూ. అది సహజమేగా, నీ దగ్గర్నుంచి ఆ మాత్రం కవిత్వపు గాలి సోకదంటావా అన్నాడు గంభీరంగా నవ్వుతూ. ఆహా, మంచి కాంప్లిమెంటేనే నాకు అంది కళ్ళు రెపరెపలాడిస్తూ లాలస. ఇప్పుడు కొత్తగా కాంప్లిమెంట్ చేస్తున్నానా ఏంటి నిన్ను, చిరకాలం నుంచిగా అని నవ్వి. సరే, మీటింగ్ బాగా జరిగిందా అన్నాడు రఘురాం. ఓ, చాలా బాగా జరిగింది. నూతన భవనానికి నా చేత ప్రారంభోత్సవం చేయించారు. అది న్యాయమేగా, నీ చేత ప్రారంభోత్సవం చేయించడంలో ఆశ్చర్యమేముంది. అనాథ పిల్లల సంక్షేమానికి నీ జీవితం వినియోగించాలనే కంకణం కట్టుకున్న నువ్వే అర్హురాలివి అన్నాడు రఘురాం లాలసను మెప్పుదలను వ్యక్తం చేసే దృష్టితో చూస్తూ. నేనేం సేవ చేసినా నవనీతం వంటి మీ మంచి హృదయం ఆసరాతోనేగా అంటూ లాలస పెదవులు గొణిగాయి. లాలసను సాదరంగా, లాలస నిన్నో మాట్లాడగనా అన్నాడు. ఒకటే, చాలా అడగండి అంది లాలస రఘురాం వంక గౌరవం ఉట్టిపడే కళ్ళతో చూస్తూ. నీకు పసిపిల్లలన్నా, అందులో తల్లి లేని పిల్లలన్నా చాలా జాలి కదూ. బాగానే ఉంది. ఇదా మీరడిగే ఒక్క మాట, చాలా బాగుంది. నన్నిన్నాళ్ళు మీరేం అర్థం చేసుకున్నారో తెలియడం లేదు. రామాయణం అంతా విని రాముడికి సీత అని లాలస ఏంటో అనబోతుంటే రఘురాం అడ్డొచ్చి, అది కాదు లాలస, ఇది వేళాకోళానికి మాట్లాడుకోవడానికి కాదు, చాలా ముఖ్యమైన విషయం. చూడు, మనింటికే మనవాడి అయిన ఒక అభంశుభం తెలియని ఒక పసివాడు తల్లిని తండ్రిని పోగొట్టుకుని ఒక దీనుడు ఆశ్రయం కోసం వస్తే ఆశ్రయమిచ్చి ఆదరించగలవా చెప్పు లాలస. రఘురాం సూటిగా లాలస కళ్ళలోకి చూస్తూ అడిగిన ఈ ప్రశ్నకు లాలసకు కోపం వచ్చింది. ఏం మాటలవి రఘు, ఈ ప్రశ్న నన్ను అవమానించాలనా లేకపోతే నన్ను పరీక్షించాలనా మీ ఉద్దేశం? అనాథలైన పిల్లలకు ఆశ్రయం కల్పించాలని తహతహలాడే నేను మనవాడి అయిన ఒక దీనుడికి ఆశ్రయం ఇచ్చి ఆదరించలేనని ఎలా అనుకున్నారు? అభం శుభం తెలియని ఆ పసివాడి మీద నాకు కక్షేమన్నా ఉంటుందనుకున్నారా? మీ ప్రశ్న నాకు చాలా బాధ కలిగించింది. అలా అనేటప్పుడు ఆమె గొంతు గాదగదికమైంది. రఘు లేచి లాలస భుజం మీద మృదువుగా చేయి వేస్తూ, సారీ లాలస, నన్ను క్షమించు, నీ మెత్తని మనసును గాయపరిచినందుకు అనునయించాడు. ఇంతలో, చూడు నాన్న, గోపి అన్న ఎంత నవ్వించినా నవ్వడం లేదు, చూడు నవ్వమని చెప్పు అంటూ గోపిని చేయి పట్టుకుని అక్కడకు తీసుకొచ్చాడు మురళి. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ, ఏంటి అన్నా ఆశ్చర్యపోయింది లాలస. రఘురాం లాలస ఆశ్చర్యాన్ని గమనించి కూడా చూడనట్లు గోపి వంక తిరిగి, గోపి, మీ పెద్దమ్మని చూసావా, ఈమె బాబు అన్నాడు లాలసని చూపిస్తూ. ఈసారి లాలసలో ఆశ్చర్యానికి ఆవదులు లేవు. ఏంటి పెద్దమ్మ, ఏంటండి ఇదంతా అంది. లాలస వంక చిరునవ్వు నవ్వుతూ, అవును లాలస, ఈ గోపి ఎవరనుకున్నావు, మీ రాధ కొడుకు అన్నాడు మెల్లగా. లాలస గుండెలొక్కసారి గొవ్వబులాడిపోయాయి. ఏంటి మీరనేది, రాధ కొడుక? రాధ ఎక్కడుంది, తొందరగా చెప్పండి, నేను సస్పెన్స్ భరించలేను అని గాబరా పడిపోతున్న లాలస వంక జాలిగా చూస్తూ అన్నాడు రఘురాం. లాలస, రాధ ఇంకెక్కడుంది? రాధ, ఆనంద్ అంతా అయిపోయింది. చివరకు మిగిలింది ఈ పసివాడైన గోపి ఒక్కడే లాలస. లాలస తల ఒక్కసారిగా తిరిగిపోయింది. రాధలేదు, రాధలేదు అన్న రఘు మాటలు ఆమె చెవుల్లో హోరు పెట్టేస్తున్నాయి. రాధ పోయిందా అని మాత్రం పలకగలిగింది. జలజల రాలే కన్నీళ్లతో ఆమె సోఫాకి జార్లబడిపోయింది.
ఏమేమో ఆలోచనలు ఆమెను అంత దుఃఖంలోనూ చుట్టుముడుతున్నాయి. రఘురాం ఆమె పక్కనే కూర్చుని కన్నీళ్లు తుడుస్తూ, ఊర్చుకోలాలసా, రాధ ముద్దుబిడ్డ దిక్కులేక నీ ఆశ్రయం కోరొచ్చాడు. ఇంతకుముందే డాక్టర్ రామచంద్ర గోపిని తీసుకొచ్చి మన ఇంట్లో దిగబెట్టి వెళ్ళాడు. వాణ్ణి రక్షించే బాధ్యత మనదే. లే, కన్నీళ్లు తుడుచుకో, లేచి ఆ పసివాణ్ణి ఆదరించు. నీతో చెప్పకుండానే మీ రాధ కొడుక్కి నేను ఆశ్రయం ఇచ్చాను. ఎంతమందో అనాథలకు ఆప్యాయతనందించే నీకు ఇది ఇష్టమవుతుందనే నమ్మకంతోనే అని చెప్తున్న భర్త వంక అలాగే కన్నీరు నిండిన కళ్లతో అర్థం లేకుండా చూసింది. మరుక్షణంలోనే ఆమె దృక్కులు తననే పరీక్షగా చూస్తున్న గోపి మీద పడ్డాయి. ఆమె వాణ్ణి దగ్గరికి పిలవలేదు. ఏదో తనలో తానే అనుకుంటూ భారంగా అడుగులు వేస్తూ మౌనంగా పైకి వెళ్ళిపోయింది. మేడమెట్లెక్కుతున్న లాలసవంక నిట్టూరుస్తూ చూశాడు రఘురాం. అయోమయంగా చూస్తున్న గోపిని పిలిచి, మురళితో ఆడుకోబాబు అన్నాడు. ఫోన్ మోత విని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు రఘురాం. పెద్దమ్మ తనని అమ్మలా దగ్గరకు తీసుకుంటుందని ఎంతో ఆశపడ్డ గోపీకి ఆశాభంగమైంది. ఏ మీటింగ్ నుంచి ఇంటికొచ్చినా మురళి, బాబు అంటూ దగ్గరకు తీసుకుని ఏవేవో ప్రశ్నలడిగి కబుర్లు చెప్పే అమ్మ ఎందుకిలా ఉందో అర్థం కాక మురళి తెల్లబోయాడు. పైన మెల్లగా తిరుగుతున్న ఫ్యాన్ రెక్కల నీడలు ఆ అమాయక వదనం మీద నీడల్ని పులుముతుండగా నీళ్లు నిండిన కళ్లతో పాపం గోపి అలాగే నిలబడిపోయాడు. కొంచెం సేపయ్యాక మురళి మెల్లగా గోపి చేతులు పట్టుకుని తోటలోకి తీసుకువెళ్లాడు. తెల్ల చీర, తెల్ల జాకెట్టు వేసుకుని జారుగా వేసుకున్న ముడిలో పక్కగా అప్పుడే విచ్చుతున్న ఓ తెల్ల గులాబీ పెట్టుకుని 2 చేతులకు 2 ముత్యాల గాజులు, మెడలో ముత్యాల హారం వేసుకుని ప్రభాత సమయంలో దేవతలా మెరిసిపోతోంది లాలస. రాత్రంతా నిద్రపట్టక బాధపడినట్లు తెలియనివ్వకుండా ఆమె ఎంత జాగ్రత్త పడినా ఆమె ముఖం ఆమె మనసులోని బాధకు దర్పణంగా నలిగి వాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మేడమెట్లు దిగుతూ గడియారం వంక చూసింది. 7 గంటలైంది. గబగబా మెట్లు దిగింది. మురళి తెల్లబట్టల్లో మెరిసిపోతూ ఆమెకు ఎదురొచ్చాడు. మురళిని చూడగానే ఆమె కళ్లల్లో వాత్సల్యం పొంగి పొరలింది. దామురళి అంటూ తను కూర్చుని తన పక్కన వాణ్ణి కూర్చోబెట్టుకుంది. కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుంది. తన తల్లిని చూస్తూ, అమ్మా, గోపి అన్నకు అంతా భయమే. అబ్బా, నిన్నంతా నేనేం మాట్లాడాననుకో. గోపి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరి. ఇంకా ఏదో చెప్పబోతున్న మురళి తన తల్లి ముఖ కవళికలను గమనించి తను చెప్పడం మానేశాడు. ఆ అబ్బాయి నీకు అన్నవుతాడని ఎవరు చెప్పారు మురళి? కొద్దిగా ముఖం చిట్లించుకుంటూ అడిగింది. నాన్నే చెప్పారమ్మా. ఏం అమ్మా, గోపి నాకు అన్నయ్య అవడా? మన పిన్ని కొడుకేనటమ్మా. నాకన్నా 1 ఏడాదే పెద్ద, అంతేనట. అమ్మా, గోపి చాలా మంచివాడమ్మా. మురళి వరుసగా పులి స్టాపు కామా లేకుండా చెప్పుకుపోతున్నాడు. అబ్బా, కాసేపు మాట్లాడ్డం మానే మురళి అంది విసుగ్గా. కొన్ని నిమిషాల ముందు తనని అంత ఆప్యాయంగా పిలిచిన అమ్మ ఇంతలో చిరాకు పడుతుండడం చూసి మురళి ఆశ్చర్యపోయాడు. 1 నిమిషం ఊరుకుని లాలసకింకా దగ్గరగా జరుగుతూ, అమ్మా, గోపి నాకు నిజంగా అన్నయ్యవడా? అమాయకంగా అడిగాడు మళ్ళీ. ఆ పసివాడి ప్రశ్న లాలసకి చాలా బాధ కలిగించింది. నిజంగా వాడికి గోపి అన్నయ్యవడా? తనకు తానే ప్రశ్నించుకుంది. ఆమె ప్రశ్నకు ఆమె మనసులో ఏదో జవాబు చెప్పుకుని భారంగా నిట్టూర్చింది. మురళి ఇక లాలస ఏమీ మాట్లాడే పద్ధతిలో లేదని గ్రహించి అడగడం మానేశాడు. ఇంతలో రఘురాం స్నానం అది చేసి బట్టలు వేసుకుని మేడ దిగుతూ, ఓ నాదే ఆలస్యమనుకుంటానే అంటూ వచ్చాడు. టిఫిన్కొస్తారా బాబు అన్న వంటవాడి మాటలకు మురళి, గోపి ఏడి అని అడిగాడు రఘురాం. ఇంకా కిందకు రాలేదు నాన్న. రాత్రంతా అలా బెంగగానే కూర్చున్నాడు, సరిగ్గా నిద్రపోలేదు అన్నాడు మురళి జాలి నిండిన కళ్ళు విశాలం చేస్తూ. రఘురాం నౌకర్ని పిలిచి, అప్పన్న, గోపీబాబు గారిని తీసుకురా, పైన గదిలో ఉన్నాడనుకుంటా అన్నాడు. 1-2 నిమిషాలు ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. అడుగో గోపి వస్తున్నాడు అంటూ చెంగున గంతులు వేసి పరిగెత్తాడు మురళి గోపి దగ్గరకు. నౌకరు కూడా వస్తూ బెత్తర చూపులతో నిలబడిపోయిన గోపిని చూసి, రామ్మ గోపి అని పిలిచాడు రఘురాం. నల్లగళ్ళున్న షర్టు, తెల్ల నిక్కరు మీదుగా వేసుకున్న గోపిని చూస్తూ, వాడంతా రాధపోలికే అనుకుంది లాలస. ప్రశాంత పడబోతున్న ఆమె మనసు రాధ జ్ఞాపకంతో మళ్లీ అల్లకల్లోలమైపోయింది. రాధ తన ఒక్కగానొక్క చెల్లెలు. ఏవేవో జ్ఞాపకాలతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. గోపిని తను ప్రాణంలో ప్రాణంగా చూసుకోవాలి. పసివాడు గోపి, వాడికప్పుడే ఎన్ని కష్టాలొచ్చాయి పాపం.
కన్నీరు పొరలను దాటుకుంటూ ఆమె చూపులకు గోపి ఉంగరాల జుట్టు లీలగా కనపడింది. తన కన్నిటిని ఎవరూ చూడకుండా కళ్ళల్లోనే ఇంకించేసుకుంది లాలస. గోపీవి అన్నీ రాధపోలికలే, కానీ ఆ కళ్ళు, ఆ జుట్టు ఆనందవే. ఆనంద్, తనని అవమానపరిచిన ఆనంద్, తన మనసును అపార్థం చేసుకుని తన కలలు చెరిపివేసిన ఆనంద్, ఆ ఆనంద్ కొడుకే ఈ గోపి. ఈ కళ్ళు చూసే భ్రమించి ముగ్ధురాలైంది తను. అందుకే అంత అవమానం కలిగింది. ఏం పాపం, ఆనాడు అన్ని కబుర్లు చెప్పాడే, ఈనాడు తన కొడుకుని అంత దిక్కులేనివాణ్ణిగా వదిలేశాడేం? ఎవరినైతే అవమానించాడో వాళ్లే ఆ ఆనంద్ ఏకైక పుత్రుడికి దిక్కు కావలసొచ్చిందా? ఆనంద్, నా మనసు చాలా సున్నితమైంది. దానికి తగిలిన గాయం అంత తేలిగ్గా మానేది లేదు. నీ కొడుక్కి ఆప్యాయతను అందించలేను, ముమ్మాటికి అందించలేను. లాలస మనసులో మెదిలే ఏవేవో కొన్ని భావాలు ఆమె ముఖంలో లాస్యమాడ్డం పసిగట్టాడు రఘురాం. అవి ఏమిటో అతనికి తెలియకపోయినా గోపిని ఆదరించడానికి లాలస మనసు రాజీ పడలేకపోతుందని గ్రహించగలిగాడు. నిట్టూరుస్తూ, లాలస, ఏంటో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టునో, టిఫిన్ తీసుకుందామా అన్నాడు రఘురాం. ఆమె ఆ మాటలకు ఉలిక్కి పడింది. తర్వాత ఒకసారి నిట్టూరుస్తూ భారంగా లేచింది. ఆమె కాళ్ళు యాంత్రికంగా కదిలాయి డైనింగ్ హాల్ వైపుకు. ఎంతైనా అమ్మ నిన్నటి నుంచి మారిపోయింది అనుకున్నాడు మురళి, ముందు నడుస్తున్న లాలసని చూస్తూ. అంత మంచి డాక్టర్ గారు కూడా అబద్ధాలు చెబుతారన్నమాట. పెద్దమ్మ అమ్మలా మాట్లాడుతుందన్నారు, కానీ నాతో అసలు మాట్లాడదేం? అమ్మ మాట తలవగానే గోపి కళ్ళు కన్నీళ్లతో నిండాయి. మనసులోనే వాడు, అమ్మా, నాకిక్కడ చాలా భయంగా ఉందమ్మా, నీ దగ్గరికే తీసుకుపో అంటూ వాడి లేత మనసు ఆక్రోశించింది. గోపి దిగులును గమనించిన రఘురాం, అదేం గోపి అలా ఉన్నావు, అలా ఉండకూడదు, రామరి, ఇడుగో తమ్ముడున్నాడుగా అంటూ మురళి చేతిని గోపికందించి నవ్వుతూ గోపి భుజం మీద చేయి వేసి డైనింగ్ హాల్లోనికి తీసుకువెళ్లాడు రఘురాం. అప్పుడే డిస్పెన్సరీ నుంచొచ్చి వాలు కుర్చీలో పడుకుని ఆలోచిస్తున్నాడు రామచంద్ర. అతని చేతిలో ఉత్తరం ఉంది. ఒకసారి చదివిన ఉత్తరమైనా మళ్ళా చదివి గాఢంగా నిట్టూర్చాడు. అతని దృష్టి ఎదురుగా టేబుల్ మీదున్న ఆనంద్ ఫోటో మీద పడింది. ఆనంద్, నీ కొడుక్కి ఏమీ సహాయం చేయలేని కృతజ్ఞుణ్ణి, నన్ను క్షమిస్తావు కదూ? మూగగా ఆక్రోశించింది అతని మనసు. అలా ఆలోచిస్తున్న రామచంద్ర మనసు గతాన్ని నెమరవేసుకోసాగింది. ఫోటోలో ఆనంద్ నవ్వుతున్నాడు నిర్మలంగా. ఆనాడు ఆనంద్ తన చదువుకి సహాయం చేయకపోతే తనిలా నిలబడగలిగేవాడా? ఎంత మంచి మనసు ఆనంద్ది! అతనికి అన్ని విధాలా తగిన భార్య రాదా? అసలు మొదటిసారిగా ఆనంద్ని ఆ ఊళ్ళో చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఆనంద్ అద్దింట్లో ఉండడం చూసిన తనకి పరిస్థితి వెంటనే తెలియలేదు. తర్వాత అతని పరిస్థితి తెలిసి ఎంతో బాధపడ్డాడు. విధి కసాయితనానికి పట్టరాని కోపం వచ్చింది. ఎంత కష్టంలో ఉన్నా సరే సహాయం కోరేవాడు కాదు. అతని పెదవుల మీద చిరునవ్వు ఎప్పుడూ తరిగేది కాదు. చివరికి టీబీ వ్యాధితో బాధపడ్డాడు. వ్యాధి తగ్గేందుకు తనకు పూర్తిగా అవకాశమిమ్మంటే గంభీరంగా నవ్వి ఊరుకునేవాడు. ఇక తనేమనగలడు? చివరికి ఆ వ్యాధితోనే కన్ను మూశాడు పాపం. గోపి, ఆనంద్ భార్య ఒంటరివారైపోయారు. ఆమె దుఃఖభారంతో రోజురోజుకు చిక్కిపోసాగింది. భర్తను మించిన అభిమానవతామే. చివరికి ఆమె కూడా విషజ్వరంతో మరణించి ఈ అనంత ప్రపంచంలో గోపిని వదిలేసింది. ఆ రోజు తను మరిచిపోలేడు. గోపి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మ మాట్లాడడం లేదని చెప్పి బావురుమన్నాడు. తను హడావిడిగా గోపితో కలిసి అక్కడకు వెళ్ళాడు. పరీక్షించి ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. కానీ ఆమె పరిస్థితి చాలా అనుమానాస్పదంగానే ఉంది. కొంతసేపు గడిచాక ఆమె భారంగా కళ్ళెత్తి అంది మెల్లగా, డాక్టర్ గారు, నేనింక బ్రతకను. నా గురించి నాకు తెలుసు. నా బాధల్లా ఈ పసివాడు, వీడి గురించే. ఇంకా మాట్లాడలేకపోయింది. కన్నీరు ఆమె చెంపల మీదుగా ధారకట్టసాగింది. గోపి బిక్కమొహంతో తల్లివంక చూడసాగాడు. తనకు కన్నీరు తిరిగింది. అయినా తమాయించుకుని, మీరు గోపి గురించి బాధపడకండి, నేనున్నంతవరకు గోపికి ఏ లోటు రానివ్వను అన్నాడు. ఆమె, డాక్టర్, ఒక్క మాట అంటూ ఏదో చెప్పబోయింది. కానీ ఆ మాటలు మృత్యు పూర్తి చేయనీలేదు. అమ్మ లేదని తెలుసుకుని గోపి బావురుమన్నాడు. తర్వాత గోపిని తన ఇంట్లోకి తీసుకొచ్చాడు. గోపి ఎప్పుడూ ఇక్కడే ఉంటాడని తెలుసుకుని తన భార్య, తల్లి రుసరుసలాడ్డం మొదలుపెట్టారు. పసివాణ్ణి మాటలతో బాధపెట్టసాగారు. ఎవరివల్ల తామీనాడు ఈ స్థితిలో ఉన్నారో గుర్తించలేని వారి సంకుచితత్వానికి తను ఆశ్చర్యపోయేవాడు. గోపి జీవితం ఇంకా ముళ్లబాటలో నడవాల్సిందేనా? తనకి నిద్రపట్టేది కాదు.
ఒకసారి ఆనంద్ భార్య మాటల సందర్భంలో లాలస తనకి అక్క అవుతుందని చెప్తే తను ఆశ్చర్యపోయాడు. ఆమె ఇంతవరకు ఎందుకు ఇక్కడికి రాలేదు? ఆఖరకు ఆనంద్ మరణించినా ఎందుకు రాలేదు? ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నల్లాగానే మిగిలిపోయాయి. తనీ సంగతి పొరపాటునే తన భార్య సుమతితో చెప్పాడు. ఆనంద్ రాధల పట్ల తనకెంత గౌరవమో సుమతికంత అగౌరవం. ఆమెకెంతసేపు మనిషిలోని విలువల్ని ఐశ్వర్యంతోనే తోచడం తెలుసు. ఇంకా తన తల్లి సంగతి చెప్పనవసరమే లేదు. పైసా లేనివాడు సంస్కారహీనుడు ఆమె దృష్టిలో. చిత్రమేమిటంటే తన తల్లి కానీ భార్య కానీ ఆగర్భ శ్రీమంతులు అంటే కానే కాదు. మధ్యలో వచ్చిన సిరి తెలివిని తగ్గిచ్చేస్తుంది కాబోలు. గోపిని తనింటికి తీసుకొచ్చింది మొదలు సుమతి వాణ్ణి వాడి పెద్దమ్మ దగ్గరకు పంపించేమని రోజూ తనను సతాయించేది జోరీగలాగా. గోపి బిక్కమొహం రోజురోజుకు తన మనసును కోతపెట్టసాగింది. సుమతి చెప్పిన ప్రకారం చేస్తే అక్కా చెల్లెళ్లకు రాకపోకలు లేకపోయినా అందుకు కారణాలు ఏమైనా అనాథ పిల్లల సంక్షేమం కొరకు సేవ చేస్తున్న లాలస గోపిని అన్ని విధాలా ఆదరించగలుగుతుందేమో. ఆ ఊహ రోజురోజుకు బలపడసాగింది. అందుకే రఘురాంకు ఉత్తరం రాశాడు. ఒకసారి రఘురాం తను ట్రైన్లో కలిసి ప్రయాణం చేశారు. వెంటనే రఘురాం ఎంతో ఇదిగా ఉత్తరం రాశాడు. గోపిని తప్పకుండా తీసుకురమ్మని రాశాడు. తన స్థితి ఏమిటో తెలియని ఆ పసివాడికి అర్థమయ్యేలా చెప్పి తీసుకువెళ్లాడు. గోపిని అక్కడ వదిలి వచ్చినప్పటి నుండి అంతరాత్మ తన కృతజ్ఞతని మరీ వేలెత్తి చూపిస్తున్నట్టుగా అనుకుంటున్నాడు. అలా ఏదో ఆలోచిస్తున్న రామచంద్ర, అబ్బా ఎన్నిసార్లు పిలిచానండి బాబు, మీ ప్రాణమిత్రుడి కొడుకు గురించేగా ఆలోచన అన్న సుమతి పలకరింపుకు రామచంద్రం సుమతి వంక చూశాడు. సుమతి చాలా అధునాతనంగా అలంకరించుకుంది. రామచంద్ర సుమతి మాటలకు జవాబు చెప్పలేదు. ఆ అబ్బాయి గురించి ఎందుకండి మీకంత ఆలోచన? హాయిగా ఉంటాడు. ఏమో అనుకున్నా కానీ ఆ అబ్బాయి అదృష్టవంతుడేనండి. హాయిగా సిరి సంపద ఉన్న చోట చేరాడు అనకూడదు కానీ ఒక విధంగా ఆ తల్లి తండ్రి పోవడమే అదృష్టం ఆ అబ్బాయికి అని చెప్తున్న సుమతి వంక నిరసనగా చూశాడు రామచంద్ర. ఎవ్వరినీ మందలించలేని మెత్తని మనసు అతంది. ఆమె అజ్ఞానానికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు అతనికి. ఏమండి, నేను కూడా రావాల్సింది అసలు మీతో. ఆవిడ్ని చూసారా మీరు? నా ఫ్రెండ్ అరుణి చెప్పింది. వాళ్ళిల్లు చాలా పెద్దదట. ఆవిడ కట్టిన చీర మళ్ళీ కట్టదట చెప్పుకుపోతోంది సుమతి. సుమతికి అర్థమైంది అంతవరకే ఆమెను గురించి. ఏం మనుషులో అనుకున్నాడు. మరిచేపోయాను, ఈరోజు సినిమాకు వెళదామనుకున్నామంతా మీతో మాట్లాడుతూ కూర్చుండిపోయాను. వెళతాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది సుమతి. మరమనుషులు అనుకున్నాడు సుమతి వెళుతున్న వైపు చూస్తూ. ఏమైనా గోపి అదృష్టవంతుడే. సుమతి ఒక విధంగా వాడికి మేలే చేసింది. రఘురాం రాశాడుగా గోపి హాయిగా ఆడుకుంటున్నాడని. తేలిగ్గా ఊపిరి పీల్చాడు రామచంద్ర. ఇంతలో ఫోన్ మోగడంతో ఫోన్ వైపుకు నడిచాడు రామచంద్ర.